ప్రకాశించే నక్షత్రం. ఈరోజు ఇక్కడ కూర్చున్న, బయట కూర్చున్న మీరందరూ యేసయ్య కోసం ప్రకాశించుదురుగాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ రీతిగా తయారు చేయనుగాక. రైట్. దానికి చెప్తూ 3 విషయాలు చెప్పాను మీకు. ఒక 3 కర్రల గురించి ఈరోజు మీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడని. 3 కర్రలు. కర్రలు రకరకాలు ఉన్నాయి, మనకు తెలిసిన కర్రలు. పాత్రలు, కొన్ని పాత్రలు ఉంటాయి. పాత్రలు బైబిల్లో 3 పాత్రలు ఉన్నాయి. బైబిల్లో శ్రేష్టమైన పాత్రలు, అవి చెప్పను ఇప్పుడు, వాటి చరిత్రని చెప్పట్లా. ఈరోజు 3 కర్రల గురించి చెప్పబోతున్నాను. చెప్తానండి. ఆ కర్రలు కూడా వాటి పేర్లు లేవు, కాకపోతే ఆ కర్రలు ఏంటి చెప్తానేనండి. చరిత్ర తర్వాత చెప్తాను, ఒక్కొక్క చరిత్ర తర్వాత చెప్తాను. మొట్టమొదటి కర్ర ఏనండి, బాగేనండి. మీరు ఇలాంటి వినాలంటే చాలా కష్టం మీకు, ఎందుకంటే ఇవి మళ్ళా మీకు దొరకవు. అన్నీ దొరుకుతాయేమో, వెండి, బంగారు, డబ్బు, ధనము అన్నీ దొరుకుతాయేమో. ఇలాంటివి దొరకాలంటే చాలా కష్టం. ఇవి చాలా శ్రేష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకటి, మొట్టమొదటి కర్ర అహరోను కర్ర. మొట్టమొదటి కర్ర అహరోను కర్ర. ఇది రాసుకోండి, అహరోను కర్ర. మొట్టమొదటి కర్ర అది. తర్వాత రెండో కర్ర దావీదు కర్ర. రెండో కర్ర రాసుకోండి, దావీదు కర్ర. మామూలుగా అయితే మీకు రెండో కర్ర చెప్పకూడదు, సారీ, అది వద్దులే, అది ఉంది. మూడోది రాసుకోండి, దావీదు కర్ర మూడోది. రెండో కర్ర మోషే కర్ర. అహరోను కర్ర వేరు, మోషే కర్ర వేరు. ఇది రాసుకోండి. రెండో కర్ర మోషే కర్ర, మూడో కర్ర దావీదు కర్ర. ఇప్పుడు నేను మొట్టమొదట మోషే కర్ర గురించి చెప్తున్నాను మీకు. మీరు రెండోదిగా రాసుకున్నారు, చరిత్ర చెప్తున్నాను కదండి. ఇశ్రాయేలు ప్రజలు, సర్వశక్తిమంతుడు యెహోవా దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఐగుప్తులో చిక్కిపోయారు. ఐగుప్తులో బాధపడుతున్నారు, కన్నీరు గారు ఏడుస్తున్నారు. వారిని ఆదుకునే నాదుడే లేని పరిస్థితిలో ఉన్నారు. వారిని చిత్రహింస పెడుతున్నారు. అలాంటి సమయంలో వారందరూ ఏకమై బాధను తట్టుకోలేక వారందరూ ఒక్కటై ఒక నైటు, ఎవ్వరూ లేని సమయాన్ని వారందరూ గుడారాలన్నీ బయటకు వచ్చి, గుడారంలో నుండి బయటకు వచ్చి ఒక మంచి ఎడారి స్థలంలో మోకరించి ప్రార్థన చేసి, మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు అని ఆయనకు ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేశారు. వీళ్ళందరి ప్రార్థన దేవుడు విన్నాడు. వీళ్ళు దేవుని దగ్గర పోవటం కాదు, దేవుడే దిగి వాళ్ళ కాడికి వచ్చాడు. దేవుడే దిగి ఎందుకు వచ్చాడు చూడండి. నిర్గమాకాండం 3వ దేవునిదో వచ్చిన, నిర్గమాకాండం 3వ దేవునిదో వచ్చిన. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కానానీయులకు, హిత్తీయులకు, కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు. మొట్టమొదటి మీరు విన్నారా? నా భాష మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి ఏమన్నాడు? విడిపించుటకన్నాడు. నీ బైబిల్ ఉందా లేదా? మొట్టమొదటి ఏమన్నాడు? విడిపించుటకును. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడు చూడండి, నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. ఇంకా లేదా మాట చదవండి గట్టిగా.
దిగి వచ్చి ఉన్నాను.